सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा। అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ వారిచే రూపొందించబడిన శిక్షా సప్తాహ్ కార్యక్రమం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. ఈ ప్రవేశపెట్టబడిన ఈ ప్రోగ్రాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి వారిచే ఏర్పాటు చేయబడింది. ఎన్ఈపి ప్రారంభమై 4 సంవత్సరాల కాలం పూర్తయినందువలన ఎన్ఈపి స్ఫూర్తితో ఈ శిక్షా సప్తాహ్ కార్యక్రమము 22 జూలై నుండి 7 రోజుల పాటు అన్ని పాఠశాలల్లో నిర్వహించబడుతుంది. అందులో భాగంగా శ్రీకాళహస్తి ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ జేఆర్ స్ట్రీట్ నందు ఈ 7 రోజుల శిక్షా సప్తాహ్ కార్యక్రమం ఏ విధంగా నిర్వహించబడిందో ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి విధి విధానాల ప్రకారంగా ఘనంగా చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా ఎలా నిర్వహించబడిందో చూసి వద్దాం రండి. టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో ఈ శిక్షా సప్తాహ్ 7 డేస్ ప్రోగ్రాం విజయవంతం అవడానికి అవసరమైన సూచనలను మా పాఠశాల హెచ్ఎం మేడం గారు ఇవ్వడం జరిగింది. మొదటి రోజు టీఎల్ఎం డే కావున టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ విత్ లో కాస్ట్ లోకల్ అవైలబుల్ మెటీరియల్తో ప్రిపేర్ చేసి ఆ టీఎల్ఎం యొక్క ఇంపార్టెన్స్ని టీచర్స్ పిల్లలకి వివరించడం జరిగింది. కవితా మేడం గారు తెలుగు స్కూల్ అసిస్టెంట్ దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు గారి స్ఫూర్తితో తెలుగు సాహిత్యానికి ప్రాణనాడులైనటువంటి కవులు, రచయితలు, సాహితీవేత్తలు అందరి యొక్క గొప్పతనాన్ని, తెలుగు భాష కమ్మదనాన్ని రుచి చూపిస్తున్నారు. అలాగే మన వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు, దేశభక్తి రచించిన గురజాడ అప్పారావు, మహాప్రస్థానం రచించిన శ్రీశ్రీ, చందమామ కథలు రచించిన తాళపల్లి అన్నమాచార్యులు, రామాయణాన్ని రచించిన వాల్మీకి, మొల్ల రామాయణ రచించిన మొల్ల శ్రీకృష్ణదేవరాయలు, మా తెలుగు తల్లికి రచించిన శంకరంపాడి సుందరాచార్య మొదలైన వారు కవులు. వెంకటాద్రి సారు గారు టెన్సెస్ చార్ట్ను ఉపయోగించి ఈజీ వేలో టెన్సెస్ ఎలా బోధించవచ్చో వివరిస్తూ ఉన్నారు. Tenses are divided into 3 types. One is present tense, second one past tense, third one future tense. Here the students and teachers are made easy understanding purpose. First one, every box has structures. In this structure, for example, present tense are divided into 4 subtenses, that is simple present, present continuous, present perfect and present perfect continuous. For example, take first one, present simple present. This one has a different structure, that is subject V1 plus object. Here these chart has having 12 different structures. This is easy learning and easy knowing about what is meant by tenses and how to use tenses in daily life. Okay, thank you. వేణు సార్ గారు మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఎంత కష్టమైన లెక్క అయినా ఈజీ మెథడ్ ద్వారా ఎలా ప్రాబ్లంను సాల్వ్ చేయవచ్చో పిల్లలకు వివరిస్తున్నారు.
పోస్టర్స్, స్లోగన్స్, గేమ్ పజిల్స్, 3D మోడల్స్ అన్నీ కూడా ప్రదర్శనలో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంపార్టెన్స్ ఆఫ్ TLM అండ్ ఎన్హాన్స్డ్ లెర్నింగ్, ఇంప్రూవ్డ్ యాక్సెసిబిలిటీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ గురించి విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయులు తెలియజేశారు. గోపాల్ సార్ గారు బయాలజీ స్కూల్ అసిస్టెంట్ సెల్ స్ట్రక్చర్ గురించి సెల్ 3D మోడల్ ద్వారా చాలా చక్కగా విద్యార్థులకు అవగాహన అయ్యే విధంగా వివరిస్తున్నారు. అనిమల్ సెల్స్ ఆక్యుపై చేసి సెల్ చుట్టూ సెల్ మెంబ్రేన్, బట్ సెల్ వాల్ అనేది ఆ యొక్క ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది, బట్ ఆ యొక్క అనిమల్ సెల్లో మాత్రము ఆ యొక్క సెల్ మెంబ్రేన్ ఉంటుంది కానీ సెల్ వాల్ అనేది ఉండదు. ఇది మెయిన్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ అనిమల్ సెల్. నెక్స్ట్ ఆ యొక్క అనిమల్ సెల్ లోపల చూసినట్టు మనకి మామూలుగా కణం లోపల ఆ యొక్క కణ పదార్థం ఉంటుంది. దాని లోపల మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ఆర్గాన్స్ అంటే ఆ యొక్క కణాలు ఉంటాయి. ఉదాహరణ చూసినట్టు మనకి మైటోకాండ్రియా కావచ్చు, లేదా గాజీ కాంప్లెక్స్ కావచ్చు, లేదంటే ఆ యొక్క లైసోజోమ్స్ కావచ్చు, లేదంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఈ విధంగా మనకి అనేకమైనటువంటి కణాలు ఉంటాయి. ప్రతి కణం కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది చేస్తుంది. నెక్స్ట్ క్యాన్సర్ అనేది ఇంపార్టెంట్. ఆ యొక్క కేంద్రకాన్ని ఆవరించి కేంద్రకం చూసుకుంటుంది, లోపల కేంద్రకం ఉంటుంది. ఆ తర్వాత కేంద్రకంలో మనకి ఆ యొక్క క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్లో జీన్స్ అనేది ఉంటాయి, జన్యువులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆ యొక్క లక్షణాలు నిర్దేశించడానికి ముఖ్యమైనటువంటి పాత్ర అనేది ఆ యొక్క కేంద్రకాన్ని పోషిస్తుంది. వెంకటరెడ్డి సార్ గారు సోషల్ స్కూల్ అసిస్టెంట్ మొత్తం ప్రపంచాన్ని ఒక చిన్న గ్లోబ్ నమూనా ద్వారా పాఠ్యాంశాన్ని పూర్తిగా అవగాహన ఎలా చేసుకోగలుగుతారో తెలియచేస్తున్నారు. తయారు చేసి అది తిరిగేటువంటి విధానం, భూమికి నమూనా అయినటువంటి ఈ గ్లోబు తన చుట్టూ తాను తిరగడము, భూమి అలాగే సూర్యుడి చుట్టూ తిరగడాన్ని గురించి తెలియజేసేటువంటి ఒక నమూనాని చక్కగా తయారు చేయడం జరిగింది. దీని ద్వారా మనము భూమి తన చుట్టూ తాను తిరగడానికి, సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటువంటి కాలాన్ని పిల్లలకు వివరంగా తెలియజేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. శిక్షా సప్తాహ్ 2వ రోజు కార్యక్రమం అయినటువంటి FLN డే, దట్ మీన్స్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ డే సందర్భంగా ఉపాధ్యాయులందరూ కూడా శిక్షా సప్తాహ్ 2వ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరినీ ఆటలు మరియు కృత్యాల్లో నిమగ్నం చేయించడం, కథలు చెప్పడంలో విద్యార్థులందరికీ కూడా మెలకువలు నేర్పించడం, బొమ్మలు ఆటల ద్వారా అభ్యసనం ఎలా జరపబడుతుందో నేర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆల్ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పాఠశాలకు ఆహ్వానించి పేరెంట్స్ మరియు కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ నిపుణ్ భారత మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలని అందరికీ వివరించడం జరిగింది. శిక్షా సప్తాహ్ 3వ రోజు కార్యక్రమం అయినటువంటి స్పోర్ట్స్ డేలో భాగంగా మా పాఠశాల PET సార్ గారు మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్పోర్ట్స్ పర్సన్స్, పేరెంట్స్, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు అందరి భాగస్వామ్యంతో స్పోర్ట్స్ డే చాలా ఆహ్లాదకరంగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రోజువారీ ఆటలకు భిన్నంగా స్పోర్ట్స్ డేలో స్వదేశీ ఆటలు ఆడించడం వలన, అంటే గోళీల ఆటలు, బొంగరపు ఆటలు, కబడ్డీ వంటి ఇండిజియస్ గేమ్స్ వలన పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. Again.
శిష్యా సప్తాహ్ 4వ రోజు ప్రోగ్రాం అయినటువంటి కల్చర్ డేలో భాగంగా విద్యలో కళా విద్యని, సాంస్కృతిక విద్యని అంతర్భాగం చేయాలని NEP 2020 ప్రతిపాదనలో భాగంగా భిన్నత్వంలో ఏకత్వమే ప్రధాన లక్ష్యంగా కలిగిన మన భారతీయ సంస్కృతిని విద్యార్థులకు అందరికీ తెలియచేయాలనే లక్ష్యంతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతిని, వారి భాషని, వేషధారణను, ఆహారపు అలవాట్లను, వృత్తి విద్యలను, సంగీత సాహిత్యాలను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. कहीं तेरे जैसा कोई नहीं, मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, मम्मा तुझे सलाम, तेरे पास ही मैं आ रहा हूँ, अपनी बाहें खोल दे, जोर से मुझको गले लगा दे, मुझको फिर वो प्यार दे। जिंदगी है तू ही मेरी मोहब्बत है, तेरे ही पैरों में जन्नत है, तू ही दिल जान मम्मा। माँ तुझे सलाम, माँ तुझे सलाम, मम्मा तुझे सलाम, माँ तुझे सलाम। वंदे मातरम, 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 वंदे मातरम। పావని మేడం గారు, చంచుల మేడం గారు విద్యార్థులందరికీ కూడా మన దేశంలోని అన్ని రాష్ట్రాల లాంగ్వేజెస్, డ్రెస్ స్టైల్స్, కల్చర్స్ ఎలా ఉంటాయి, విద్యార్థులను గ్రూపులు చేసి తగు సూచనలు చేసి సిద్ధం చేయడం వల్ల కల్చర్ డే మా పాఠశాల నందు పండగ వాతావరణాన్ని తెలిపిస్తూ విద్యార్థులు వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయో పూర్తి అవగాహన చేసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా దొరికింది. ఈ విధంగా విద్యార్థులందరూ కూడా వారికి ఇచ్చిన రాష్ట్రాల సంస్కృతిని చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. శిష్యా సప్తాహ్ 5వ రోజు ప్రోగ్రాంలో భాగంగా స్కిల్లింగ్ డే అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ డే 21వ శతాబ్దపు బోధన కొరకు డిజిటల్ వనరుల వాడకం తప్పనిసరి అని మనకు తెలిసిందే. అందులో భాగంగా స్కూల్లోని డిజిటల్ వనరుల స్థితిని నిర్ధారించుకుంటూ వాటిని వినియోగంలోకి తేవడంతో మా స్కూల్ నందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. శిష్యా సప్తాహ్ 6వ రోజు ప్రోగ్రాం అయినటువంటి ఎకో క్లబ్ డే పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష మరియు నేషనల్ గ్రీన్ కోర్ వారి ఆధ్వర్యంలో ఎకో క్లబ్ డే చాలా విజయవంతంగా మా పాఠశాలలో జరపబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల నందు ఎకో క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
మొక్కల్ని ఎలా కాపాడాలో తెలియజేసి చెప్పుకో మూమెంట్ని నాటకం రూపంలో విద్యార్థులందరి ముందు ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా ముఖ్యమైన టాస్క్ ప్లాన్ ఫర్ మదర్. మోర్ దాన్ 35 ప్లాంట్స్ స్టూడెంట్స్ విత్ దేర్ మదర్తో నాటడం పిల్లలందరికీ కూడా చాలా ఎమోషనల్గా మోటివేషనల్గా అనిపించడం జరిగింది. ప్రమాదవశాత్తు తల్లిని కానీ తండ్రిని కానీ తల్లిదండ్రులిద్దరిని కానీ కోల్పోయిన పిల్లలు ప్లాన్ ఫర్ మదర్ అనే కార్యక్రమం ద్వారా మొక్కల్ని నాటుతూ ఉన్నప్పుడు ఆ మొక్కల్లో వాళ్ళ తల్లిదండ్రుల ప్రతిరూపాలను చూసుకుంటూ సంతోషపడిన సందర్భం నిజంగా విలువ కట్టలేందనే చెప్పవచ్చు. నాటి అమ్మకు అమ్మ నాన్న ప్రతిరూపంగా చూసుకుంటాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి థ్యాంక్ యూ. మొక్కలను ఎలా సంరక్షించాలో తెలియచేసే నినాదాలతో ప్లకార్డ్స్ను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులందరికీ కూడా సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, ప్లాస్టిక్ కాజ్డ్ పొల్యూషన్ వంటి విషయాల మీద డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. आ जाओ पतंग लेके अपने ही रंग लेके आसमां का शामे आना आज हमें है सजाना. क्यों इस कदर हैरान तू मौसम का है मेहमान तू. ओ दुनिया सजी तेरे लिए खुद को जरा पहचान तू. तू धूप है झम से बिखर, तू है नदी ओ बेखबर. बह चल कहीं उड़ चल कहीं दिल खुश जहां. ఈ విధంగా పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన అనేక కార్యక్రమాలు 6వ రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది. శిక్షా సప్తాహ్ 7వ రోజు ప్రోగ్రాం అయినటువంటి కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డేలో భాగంగా తిథి భోజనాల కార్యక్రమం మా పాఠశాల నుండి విజయవంతంగా నిర్వహించబడింది. ఈ ప్రోగ్రాంలో హెచ్ఎం మేడం గారు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సమాజంలోని పెద్దల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చాలా బాగా పండగ వాతావరణాన్ని కల్పించే రీతిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ కూడా సహపంక్తి భోజనాలతో కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ తిథి భోజనాలు కార్యక్రమం సందర్భంగా మా హెచ్ఎం మేడం గారు పాయసం వంటి పిల్లలకి ఇష్టమైన పదార్థాలన్నింటినీ చేయించి వాళ్ళకి వడ్డించడంతో పాటు మా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు జ్యోతి మేడం గారు కొత్తగా చేరిన పిల్లల కోసం 100 స్టీల్ స్ట్రాంగ్ ప్లేట్స్ని స్పాన్సర్ చేయడంతో పాటు ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులకు ప్రేమతో వడ్డిస్తూ వారితో పాటు సహపంక్తి భోజనాలు చేయడంతో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడం జరిగింది.